లాగిన్ అయితే అవ్వండి. సో బ్రో, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు 50 రూపీస్ అయితే బోనస్ అయితే ఇస్తారు. సో ఈ 50 రూపీస్ కూడా డైరెక్ట్ విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఏంటంటే మినిమం విత్ 100 అయితే ఉంటుంది. ఓకే, సో 50 రూపీస్ అనేది మనకు బోనస్ కింద అయితే ఇస్తాడు. ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సో ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో సైన్ ఇన్ అయితే చేసి 2 రూపీస్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. నేషనల్గా 2 రూపీస్ అయితే క్లెయిమ్ అయితే అవుతుంది అనమాట. సో చూడొచ్చు అనమాట, చేసినట్టుగా 2 రూపీస్ అయితే కౌంట్ అయితే అయింది అనమాట. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, సో ఫస్ట్ ఎస్ఎంఎస్ టాస్క్ అయితే చేయాలి. సో దీనికోసం హాల్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఓకేనా, సో ఇక్కడ హాల్ ఆప్షన్కి అయితే వెళ్ళి ఇక్కడ మనకి చెక్ చేసినట్టయితే ఎస్ఎంఎస్ టాస్క్ అని చెప్పి ఒక టాస్క్ అయితే ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి గెట్ ఉంటే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మనకి క్లిక్ టు డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి ఏపీకి అయితే ఇన్స్టాల్ చేయాలి. సో చూడొచ్చినట్టు ఈ విధంగా కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి ఈ విధంగా ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేయమంటుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా అసిస్టెంట్ ప్లగ్ అయితే ఇన్స్టాల్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేయండి. సో ఈ విధంగా అసిస్ట్ ప్లగ్ని ఇన్స్టాల్ చేశాక మీరు ఫస్ట్ చేయాల్సింది యాప్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేసి సెట్టింగ్స్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ పైన 3 డాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అలౌ రిస్ట్రిక్టెడ్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని అయితే పర్మిషన్ అయితే ఇచ్చి అలౌ అయితే చేయండి. ఓకేనా, సో రిస్ట్రిక్షన్ సెట్టింగ్స్ అలౌడ్ ఫర్ అసిస్టెంట్ ప్లగ్ఇన్. ఓకే, సో ఈ విధంగా అసిస్ట్ ప్లగ్ఇన్కి రిస్ట్రిక్షన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత రిపేర్ షాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి సో ఇక్కడ అలౌ అయితే ఇచ్చేయండి. ఓకే, సో అలౌ ఇచ్చినట్టయితే సో వెయిట్ చేయండి ఒక ఫ్యూ సెకండ్స్. ఓకేనా, తర్వాత కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేసి రిసీవ్ ద టాస్క్ అని చెప్పి అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఓకే వెయిట్. సో చూడతానమాట రిసీవ్ ద టాస్క్ అని చెప్పి ఒకసారి బ్యాక్కి వెళ్ళి కింద రిసీవ్ ద టాస్క్ మీద క్లిక్ చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో నాకు ఇక్కడ ఏంటంటే మీరు 100 ఎస్ఎంఎస్ అయితే సెండ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికోసం ఏం లేదనమాట, సో ఇక్కడ రిసీవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో రిసీవ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఎస్ఎంఎస్ అయితే సెండ్ అవుతుంది. సో వెయిట్ చేయండి. సో చూడొచ్చనమాట, సో ఎస్ఎంఎస్లు అనేవి 25 సెండ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఒక 1 మినిట్ టైం అయితే ఇస్తాడు. సో అండ్ దీంతో పాటు కింద మీరు చెక్ చేసినట్టయితే ఇంకో టైం ఇంకోటి రన్ అవుతుంది అనమాట. సో టోటల్గా ఈ 2 టైమ్స్ టోటల్గా ఒక 3 మినిట్స్ యావరేజ్గా. సో అయ్యేంత వరకు అయితే బ్యాక్ వెళ్ళకండి, యాప్ అయితే క్లోజ్ చేయకుండా అలా వెయిట్ చేయండి. ఓకేనా, సో బ్యాక్ వెళ్ళి క్లోజ్ చేసిన ఎస్ఎంఎస్ అయితే వేస్ట్ అయితే అయిపోతే కౌంట్ అయితే కావు. సో అందుకని బ్యాక్ వెళ్ళకుండా ఇక్కడైతే టైం అయిన తర్వాత వెయిట్ చేయండి. సో ఈ విధంగా టోటల్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఒకసారి బ్యాక్ అయితే